కాబట్టి మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కుటుంబ పెద్దలాంటి పదవి. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టింది ప్రజలు, అదేవిధంగా మా నాయకులందరూ కలిసి. కాబట్టి ఆడ కూర్చున్న వాళ్ళని కానీ చాలా మందిని పేరు పేరున ఊరూర్లో 30-40 మందిని పేర్లతో పిలిచేటంత పరిచయాలు నాకు ఉన్నాయి. ఎప్పుడు మిమ్మల్ని కలవాలని, మీ మధ్యలో ఉండాలని ఎప్పటికప్పుడు నాకు ఆలోచన ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ రాష్ట్ర స్థాయి సమస్యల్ని పరిష్కరించి రాష్ట్రం నలుమూలలో తిరిగే ప్రయత్నంలో కొంత సమయం కొడంగల్కు వచ్చే దాంట్లో కొంచెం వెనక ముందు అవుతుంది. మీరే కథానాయకులై గ్రామ గ్రామాన రాజకీయాలు పక్కన పెట్టుండ్రి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. 75 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు పోటీ చేసినాం. ఎన్నోసార్లు గుడెన్న గెలిచింది, లేకపోతే గడెన్న గెలిచింది. ఎవరు గెలిచినా అధికారంలో మనం లేకపోవడం వల్ల, కొడంగల్కు పెద్ద కుర్చీ లేకపోవడం వల్ల మనకు నీళ్లు తెచ్చుకోలేకపోయినాం, నిధులు తెచ్చుకోలేకపోయినాం.